అందరికీ నమస్కారం. 2026 సంవత్సరం ఆగస్టు మాసం 27వ తేదీ గురువారం రోజున కన్యా రాశి వారి అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం. నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు సాధారణమైనటువంటి రోజు కాదు. మీరు గత కొన్ని రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయంలో క్రమంగా ముందడుగు పడే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉదయం సమయంలో వచ్చే ఒక సమాచారం, ఒక ఫోన్ కాల్ లేదా ఒక వ్యక్తి చెప్పే మాట మీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చే అవకాశం ఉంటుంది. అందుకే రేపు ఏ విషయాన్ని తొందరగా నిర్ణయించుకున్నా పూర్తిగా తెలుసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళండి. ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే చివరిలో చెప్పే ఈ యొక్క రాశి వ్యక్తి యొక్క శుభ సంఖ్య, శుభ దినాలు, అది శుభ ప్రత్యేక పరిహారాలు కూడా తెలియజేస్తున్నాము. ఈ యొక్క రాశి వారు రేపటి రోజు సాధారణంగా కనిపించిన ఏ పని చేసినా ఆలోచించి లెక్క చేసి జాగ్రత్తగా ముందుకు వెళ్ళే స్వభావం కలిగినటువంటి వారు. కానీ రేపు మీలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం మరింత పెరిగే రోజు. చాలా కాలంగా వాయిదా పడుతున్నటువంటి ఒక పని మళ్ళీ కథల్లోకి వస్తుంది. మీరు గతంలో చేసినటువంటి ప్రయత్నానికి ఇప్పుడు ఫలితం కనిపించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం, డబ్బు, కుటుంబ విషయాలలో ఒక శుభమైనటువంటి మార్పు మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రేపు ఉదయం నిద్ర లేచిన వెంటనే మనస్సులో ఒక మంచి ఆలోచన పెట్టుకోండి. గతంలో జరిగినటువంటి విషయాలను పదే పదే గుర్తు చేసుకుంటూ బాధపడకుండా ఈ రోజు నుంచి ఏం చేయాలి అనే దానిపై దృష్టి పెట్టడం మీకు చాలా మంచిది. ఉదయం సమయంలో ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి నుంచి వచ్చే సమాచారం మీకు ఉపయోగపడవచ్చు. అదేవిధంగా ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్నటువంటి సమాధానం ఆలస్యమైన పూర్తిగా నిరాశ చెందాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఉద్యోగ విషయానికి వస్తే ఈ యొక్క రాశి వ్యక్తులకు మంచి కదలిక కూడా కనిపిస్తుంది. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి అధికారుల నుంచి ప్రశంసలు వచ్చే అవకాశం ఉంటుంది. మీరు చేసినటువంటి పనిని గుర్తించే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. కొంతకాలంగా మీ యొక్క సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ఎదురు చూస్తున్నట్లయితే రేపు మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్నటువంటి వారు తొందరపడకుండా ప్రతి అవకాశాన్ని పరిశీలించండి. ఒక అవకాశం మొదట చిన్నదిగా కనిపించినా భవిష్యత్తులో అది మంచి స్థాయికి తీసుకువెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి కూడా రేపు ఆశాజనకమైనటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. అప్లికేషన్, ఇంటర్వ్యూలు, పరిచయం లేదా రెఫరెన్స్ ద్వారా ఒక మార్గం తెలుసుకోవచ్చు. గతంలో ప్రయత్నించి ఫలితం రానటువంటి దానికి మళ్ళీ ప్రయత్నించడం కూడా మంచిదే. ఒకసారి విఫలమయ్యామనే కారణంతో ఆ అవకాశాన్ని పూర్తిగా వదిలేయవద్దు. వ్యాపారస్తులకు రేపు కొత్త పరిచయాలు ఏర్పడే రోజు. మీ యొక్క వ్యాపారానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి నుంచి మంచి సమాచారం రావచ్చు. కొత్త కస్టమర్లు కూడా రావచ్చు. అయితే పెద్ద మొత్తంలో డబ్బును పెట్టుబడి పెట్టకుండా పూర్తిగా ఆలోచించాలి. మాటల మీద మాత్రమే ఆధారపడకుండా అవసరమైనటువంటి పత్రాలను మరియు వివరాలను పరిశీలించడం చాలా ముఖ్యం. భాగస్వామ్య వ్యాపారంలో చిన్న అపార్థాలు రావచ్చు కాబట్టి స్పష్టమైనటువంటి కమ్యూనికేషన్ చాలా అవసరం. ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపు డబ్బు విషయంలో కొంత ఉపశమనం కూడా కనిపిస్తుంది. రావాల్సినటువంటి డబ్బు ఆలస్యంగా వచ్చినా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఒక బకాయి చెల్లింపు గురించి సమాచారం రావచ్చు. అయితే అదే సమయంలో అవసరమైనటువంటి ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇతరులను చూసి ఆ అవసరం లేనటువంటి వస్తువులను కొనడం మంచిది కాదు. డబ్బు చేతికి వచ్చిన వెంటనే మొత్తం ఖర్చు చేయకుండా కొంత భాగాన్ని భవిష్యత్తు అవసరాల కోసం ఉంచండి. ఎవరైనా మీ దగ్గర డబ్బు అప్పుగా అడిగితే మీ యొక్క పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకుని నిర్ణయాన్ని తీసుకోండి. భావోద్వేగంతో తీసుకున్నటువంటి ఆర్థిక నిర్ణయం తర్వాత ఇబ్బందిని కలిగించే అవకాశం కూడా ఉంటుంది. కుటుంబ విషయాలలో
రేపు కొంత ప్రశాంతత కూడా ఉంటుంది. ఇంట్లో ఒక శుభవార్త వినే అవకాశం ఉంటుంది. చాలా కాలంగా మాట్లాడుకోనటువంటి కుటుంబ సభ్యుడితో మళ్ళీ మంచి బంధాలు ఏర్పడవచ్చు. పెద్దల ఆశీర్వాదం మీకు బలాన్ని ఇస్తుంది. ఇంట్లో ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకునే పరిస్థితి వస్తే అందరి అభిప్రాయాన్ని గౌరవించడం చాలా మంచిది. దంపతుల మధ్య చిన్న చిన్న విషయాలపై వాదనలు రావచ్చు. ముఖ్యంగా ఒకరి మాటను మరొకరు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి రేపు కోపంలో మాట్లాడకుండా కొంత సమయం తీసుకుని మాట్లాడటం చాలా మంచిది. ఒక చిన్న మాట పెద్ద సమస్యగా మారకుండా జాగ్రత్త పడండి. ప్రేమ విషయాలలో ఈ యొక్క రాశి వారికి భావోద్వేగాలు ఎక్కువగా ఉండవచ్చు. మీ యొక్క మనసులో ఉన్నటువంటి విషయాలను చెప్పాలనుకుంటే సరైనటువంటి సమయం చూసి చెప్పండి. అదేవిధంగా ఎదుటివారి పరిస్థితిని అర్థం చేసుకోవటం కూడా చాలా ముఖ్యం. గతంలో జరిగినటువంటి చిన్న అపార్థం తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఒంటరిగా ఉన్నటువంటి వారికి కొత్త పరిచయం ఏర్పడవచ్చు. అయితే తొందరగా నిర్ణయాన్ని తీసుకోకుండా ఆ వ్యక్తిని కొంతకాలంగా గమనించండి. ఆరోగ్య విషయానికి వస్తే రేపు మీకు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఎక్కువగా ఆలోచించడం, నిద్ర సరిగ్గా లేకపోవటం, సమయానికి భోజనం చేయకపోవటం వలన అలసటగా అనిపించవచ్చు. నీరు తగినంత తీసుకోవటం, సమయానికి ఆహారం తీసుకోవటం, రాత్రి సరైనటువంటి నిద్ర పొందటం చాలా మంచిది. ఆరోగ్యానికి సంబంధించినటువంటిది నిరంతర సమస్య ఉంటే వైద్యుల సలహాలు తీసుకోవటం చాలా మంచిది.